హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి. ఓకే, సో ఈ స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తాను అనమాట. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉంటాయి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్. సో మీరు మంత్లీ మీకు ఎంతో అంత అమౌంట్ అనేది జనరేట్ కావాలనుకుంటే కనుక మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కూడా మీకు ఇంట్రెస్ట్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే అక్కడ సెక్యూర్ అనేది ఉండరు అనమాట. సో బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మీరు అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంత్లీ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో దాన్ని మనము పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ప్రస్తుతానికైతే బ్యాంక్స్లో మీరు ఎఫ్డి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. సో 2 ఇయర్స్ ముందైతే బ్యాంక్ వాళ్ళు 6.8 వరకు ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మ్యాక్సిమం 5% మాత్రమే ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో బ్యాంక్స్లో మీరు చేసుకున్నా కూడా మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్ అనమాట. ఓకేనా? సో మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారన్నమాట. అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంది, అది ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ప్రస్తుతానికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 6.6. వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు 6.6. అదే బ్యాంక్ అయితే కనుక ఓన్లీ 5%. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 1.6% డిఫరెన్స్ ఉంది. ఓకేనా? తర్వాత మనము ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 4.5 lakhs. మ్యాక్సిమం మనము 4.5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సింగిల్ అకౌంట్ అయితే. అదే కనుక జాయింట్ అకౌంట్ అయితే కనుక 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 9 lakhs మనం డిపాజిట్ చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్ ఉంటే కనుక. తర్వాత ఇక్కడ చూడండి, కండిషన్స్ ఇక్కడ చూడండి. అకౌంట్ మే బీ ఓపెన్డ్ బై సింగిల్ అడల్ట్. అంటే మనము సింగిల్గా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే జాయింట్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అనేది. జాయింట్ అకౌంట్ ఉంటే కనుక మ్యాక్సిమం 3 adults అనమాట. అంటే జాయింట్ అకౌంట్ని మ్యాక్సిమం 3 పేరు పైన ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చిన్నపిల్లల పేరు పైన కూడా మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు ఒక గార్డియన్ అనేది ఉండాలి. ఓకే, ఎస్. తర్వాత అకౌంట్ అనేది మీరు అమౌంట్ అనేది క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత నామినేషన్ ఫెసిలిటీ, అంటే మీకు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఇస్తారనమాట. మీ తర్వాత అమౌంట్ అనేది ఎవరికి చెందాలి అది ఆప్షన్ ఉంటుంది. అకౌంట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పోస్ట్ ఆఫీస్ టు అదర్. అంటే మీ అకౌంట్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఊరిలో ఉన్నారు, మీకు ట్రాన్స్ఫర్ వచ్చి మీ జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మీరు ఇంకొక వెళ్ళారనుకోండి, ఈ అకౌంట్ అనేది మీరున్న ఊరిలోకి పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ క్యాన్ బి ఓపెన్డ్ ఇన్ ఎనీ పోస్ట్ ఆఫీస్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ బై యాడింగ్ బ్యాలెన్స్ ఆల్ అకౌంట్స్ 4.5 lakhs. అంటే ఒక పోస్ట్ ఆఫీస్లో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే అన్ని అకౌంట్స్ అమౌంట్ యాడ్ చేస్తే కనుక 4.5 lakhs కంటే మించకూడదు. అది దాని మీనింగ్ అనమాట. ఓకే, సింగిల్ అకౌంట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ జాయింట్ అండ్ వైస్ వర్సా. సో ఫస్ట్ మీరు సింగిల్ అకౌంట్గా ఓపెన్ చేశారు,
తర్వాత మీ వైఫ్ కానీ మీ సన్ కానీ యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఫస్ట్ మీరు ఇద్దరి పేరు పైన అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ ఇద్దరిలో ఒకరిని తీసేయాలనుకోండి, అది కూడా తీసేయచ్చు. తర్వాత మనం మీ ఒకరి పేరు పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అది మీనింగ్ దానికి. తర్వాత మైనర్ ఆఫ్టర్ అటైనింగ్ మెజారిటీ హ్యాస్ టు అప్లై ఫర్ కన్వర్షన్ ఆఫ్ అకౌంట్ ఇన్ హిస్ నేమ్. సో మనము ఒకవేళ చిన్నపిల్లల పైన పేరు పైన అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక వాళ్ళకు మెజారిటీ తిరిగిన తర్వాత, అంటే వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత వాళ్ళ పేరు పైన అకౌంట్ అనేది ఉండాలనుకుంటే మనకు బ్యాంక్ అప్రోచ్ అయ్యి ఒక ఫామ్ ఇవ్వాలి మనం. సో అప్పటి నుంచి వాళ్ళ పేరు పైన అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ఇస్ 5 years. అంటే ఈ అకౌంట్ అనేది ఖచ్చితంగా 5 years మనము డిపాజిట్ చేయాల్సిందే. 5 years డిపాజిట్ చేస్తేనే మీకు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు ఇస్తారు. 6.6 ఇంట్రెస్ట్ ఉంది కదా ఇక్కడ, వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకేనా. సో ఇంట్రెస్ట్ క్యాన్ బి డ్రాన్ త్రూ ఆటో క్రెడిట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్. ఓకే, సో మంత్లీ మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, సో మంత్లీ వాళ్ళు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది దాని మీనింగ్. మళ్ళీ మీరు పోస్ట్ ఆఫీస్కి పోయేసి అక్కడ అమౌంట్ తీసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా అదే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, సో ఇది మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత 5 years వరకు అమౌంట్ అనేది మనం తీయకూడదు. ఒకవేళ ముందుగానే తీసేస్తే మీరు పెనాల్టీ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇది పాయింట్ అన్నమాట. చూడండి ఇక్కడ కెన్ బి ప్రీమెచ్యూర్లీ ఎన్కాష్డ్ ఆఫ్టర్ 1 year. అంటే మీరు 1 year తర్వాత అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు, కొంచెం తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ బిఫోర్ 3 years అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 2% ఆఫ్ డిపాజిట్. ఒకవేళ మీరు అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత 3 years ముందు అమౌంట్ మీరు తీసుకుంటే కనుక 1 year తర్వాత 3 years ముందు అమౌంట్ తీసుకుంటే కనుక మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి 2% వాళ్ళు పెనాల్టీ వేస్తారు. అమౌంట్ పెనాల్టీ వేసిన తర్వాతనే మీకు రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఆఫ్టర్ 3 years ఒకవేళ మీరు డిపాజిట్ చేసిన తర్వాత 3 years తర్వాత అమౌంట్ తీసుకోవాలనుకుంటే 1% మీ డిపాజిట్ అమౌంట్ నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు. కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారు. అది దాని మీనింగ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఎంత వస్తుందో అనేది. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ ఇండియా పోస్ట్, డేట్, ఓకే, అమౌంట్ డిపాజిట్. సో నేను మ్యాక్సిమం అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను, 4,50,000 ఎంటర్ చేశాను. ఓకే, మంత్లీ పే అవుట్, డిపాజిట్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, 4,50,000. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 1,46,253. అంటే మీరు ఈ 5 years గాను 1,46,253 ఎర్న్ చేస్తారు. సో అది మంత్లీ ఎంత వస్తుంది మనకు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1,46,253 డివైడెడ్ బై 60. అంటే ఒక 1 yearకి 12 months కాబట్టి 5 years అయితే 60 months. డివైడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత, ఇక్కడ 2,437.55. సో దాదాపు 2,500 రూపీస్ మనకు వస్తుంది మంత్లీ. ఈ 2,500 రూపీస్ ఎంతకు అమౌంట్కి, 4,50,000 మీరు డిపాజిట్ చేస్తే మంత్లీ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, 2,437 రూపీస్. ఓకేనా. సో ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే కనుక జాయింట్ అకౌంట్ పేరు పైన, సో 9 lakhs అయితే కనుక మీకు 4,000 దీనికి డబుల్ అనమాట. సో మీరు 9 lakhs డిపాజిట్ చేస్తే,
ఓకే 9 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 2437 ఇంటూ 2 4874, దాదాపు 5000. ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ పైన 9 lakhs డిపాజిట్ చేస్తే దాదాపు 5000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్లో ఇది బెస్ట్ ఆప్షన్. పోస్ట్ ఆఫీస్ అనేది బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళని డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఓకేనా? ఎస్. సో ఇలాంటి లేటెస్ట్ స్కీమ్స్ గురించి కానీ ఇంకా మంచి స్కీమ్స్ గురించి కానీ వీడియోస్ నేను చేస్తుంటాను. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.